1958 258వ ప్రశ్న. మైసూరు నుంచి ఒక యువకుడు ఏదో కాగితాన్ని భగవాను చేతికిచ్చాడు. మైసూరు నుంచి వచ్చాడు ఆ యువకుడు, ఒక కాగితాన్ని భగవాన్ చేతికిచ్చాడు. దానిలో ఎన్నెన్నో ఏవేవో ప్రశ్నలున్నాయి. భగవాన్ నుంచి సమాధానం కోసం అలా వేచి చూస్తున్నాడు. ఇతర మహాత్ములు ఎందెందు గలరో చెప్పితే తాను వారందరినీ దర్శించి వారి వల్ల మార్గం తెలుసుకోవడాన్ని అతని కోరికట. ఇంకా ఇతర మహాత్ములు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో చెప్పండి భగవాన్, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శించి వారి ద్వారా పరమగమ్యాన్ని పొందే మార్గాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఉంది దానిలో. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మహాత్ముల ఉపదేశాల వల్ల దైవాన్ని అనుసంధానం చెయ్యాలి. ఇంట్లో వాళ్ళు ఎవరితోటి చెప్పలేదు. మహాత్ముల ఉపదేశాల వల్ల మాత్రమే దైవానుసంధానం చెయ్యాలని వచ్చాను. తనకు దైవం అంటే ఏంటో, అందుకోసం అన్వేషణ అంటే ఏమిటో ఏమీ తెలీదు. అందుకే తాను మహాత్ముని దర్శించాలనుకుంటున్నాను అని రాశాడు ఆ చీటీలో. భగవాన్ ఆ చీటీని తిరిగి అతడికి ఇచ్చివేస్తూ ఇలా అన్నారు, నేను ప్రతి ప్రశ్నకి అది ఏదైనా సరే సమాధానం ఇవ్వాలన్నమాట. నువ్వేవేవో ప్రశ్నలు వేస్తుంటావు, నువ్వు వేసిన ప్రతి ప్రశ్నకి అది ఏ ప్రశ్న అయినా సరే నేను సమాధానం ఇవ్వాలన్నమాట. అలాగే నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే నేను గొప్పవాణ్ణి కాదన్నమాట అన్నారు భగవాన్. ఆ చీటీని చింపేసి ఆ కుర్రాడు ఇంకొక చీటీ రాసి చూపించాడు. మీరు ఉడతలను కుందేళ్లను దయగా చూస్తున్నారు, పారిపోయే ప్రయత్నించేప్పుడు వాణ్ణి లాగిస్తున్నారు. కానీ మనుష్యులంటే తమకి ఉదాసీనమేమిటి భగవాన్? నేను ఇల్లు విడిచి 15 దినాలుగా ఇక్కడ మీకోసం కాచుకొని పడిగపులు పడి ఉన్నాను. కొన్ని రోజులు తిండి కూడా లేక పస్తున్నాను. ఎంతో ప్రయాస పడుతున్నాను. అయినా తాము నన్ను కరుణించడం లేదు. ఉడతలని కుందేళ్ళని చూపించిన దయ కూడా మనుషుల మీద మీరు చూపించట్లేదు భగవాన్ అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఇటు చూడు, నాలో ఏ టెలివిజను లేదు. దైవం నాకు ఆ శక్తి ఇవ్వలేదు. మరి నేనేం చేయను? నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఏం చెప్పమంటావు? జనుడు నన్ను మహర్షి అంటారు, మహర్షిలాగే గౌరవిస్తున్నారు. కానీ నన్ను నేను మహర్షిని అని అనుకోవడం లేదు. అంతేకాదు నాకు అందరూ మహర్షులుగానే కనపడుతున్నారు. నీ ఇంత చిన్న మనసులో దైవాన్ని అన్వేషిస్తున్నావు. నువ్వు ఇంత చిన్న మనసులోనే దైవాన్ని వెతుకుతున్నావు. చాలా మంచి పని చేస్తున్నావు. ఆయనపైనే చిత్తాన్ని ఏకాగ్రంగా నిలుపుకో. ఫలితాల కోసం ఏమీ ఆశించకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. అంతే. నువ్వు చేయవలసింది ఇంతే. చిన్న వయసులో దైవం కోసం తాపత్రయపడుతూ, దైవాన్ని అన్వేషిస్తూ, దైవం కోసం ప్రయత్నం చేస్తున్నావు. చాలా మంచి పని చేస్తున్నావు నువ్వు. అందుచేత నువ్వు ఆ దైవం మీదనే నీ చిత్తాన్ని నిలుపు. అంతే. ఏదో ఫలితం వస్తుందని ఆశించకు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఆయన చేయవలసిన పనిని భగవంతుడు చేస్తాడు. ఇంతకంటే చెప్పడానికి ఏముంది అన్నారు భగవాన్. నిజంగా అది మన అందరికీ కూడా సరిపోతుంది కదమ్మా. అవునమ్మా. ఏ పరమ సత్యాన్ని నువ్వు కోరుకుంటున్నావో ఆ పరమ సత్యాన్ని కోరుకుంటున్న నువ్వు ఆ పరమసత్యమైన పరమాత్మని చింతిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఉండంతే. నువ్వు చేయవలసిందంతే. అసలు అటువంటి పరమసత్యాన్ని పొందాలి, దైవాన్ని పొందాలి అనేటువంటి కోరిక కలిగింది చూడు, అది ఎంతో పుణ్యం వల్ల కలిగింది. కాబట్టి దానికోసం ఎవరో సహాయం చేస్తారు అనుకోకు. ఇట్టి కోరికను కలిగించిన భగవంతుడే నీకు ఆ కోరికను తీరుస్తాడు. కనుక నువ్వు సదా 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 భగవంతునే ధ్యానిస్తూ ఉండు. ఏ ఫలితం కోసం కోకు అని భగవాన్ ఇచ్చిన దివ్య సందేశం మనందరికీ కూడా చక్కగా ఉపయుక్తమవుతుంది. మనం ఆ పరమాత్మని అంది ధ్యాస పెట్టి సదా ఏమొస్తుంది ఏమిస్తాడు అని చూడకుండా ఆయన స్మరిస్తూ ఉన్నాం. భగవాన్ చెప్పిన బోధ వల్ల
మనమందరం ధన్యతని పొందుతాము. హరి ఓం నమః.